కాకినాడ రూరల్ టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్న నానాజీ ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ వద్దకు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామంటున్న కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. రూరల్ జనసేన మరియు టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గారు ఈరోజు తన కార్యకర్తలు మరియు జనసేన పార్టీ కార్యకర్తలతో అయితే భారీ ఎత్తున అయితే నామినేషన్ వేశారు. ప్రస్తుతం మనతోటి పంతం నానాజీ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది మీకు పరిస్థితి, ఎలా ఉంది? ఓటర్లు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ప్రజల్లోకి వెళ్తున్నారు కదా గత కొంతకాలంగా? కొంతకాలంగా కాదు, ఎలక్షన్ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉన్నామండి. కళ్యాణ్ గారి పిలుపు మేరకు కరోనా దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రతిసారి కూడా ప్రజలకు అండగానే ఉన్నాం. హాస్పిటల్లో సర్వీసులు చేసాం, అన్ని రకాల సర్వీసులు చేస్తూనే ఉన్నాం. కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేము నలుగురు సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు చేయబట్టుకుని నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నారు. ప్రతి చోటకి తీసుకెళ్ళి ప్రతి చోట కూడా వాళ్ళు చేసిన అభివృద్ధితో వాళ్ళు స్వాగతిస్తుంటే వాళ్ళు నా గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలా స్వాగతం ఉంది. ప్రతి చోట కూడా ఈ కూటమికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు? ఎటువంటి హామీలు పోతున్నారు? సార్, అభివృద్ధి చేయడానికి ముందు పూర్తిగా మౌలిక సదుపాయాలు చేస్తామండి. వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కూటమి మీద, వీళ్ళు అభివృద్ధి ఒకటే చేస్తారు, సంక్షేమం చేయరని చెప్పి. మాకు అభివృద్ధి ఒక ఇదైతే ఒకరినైతే సంక్షేమం ఒకరిని, కానీ వీళ్ళ వల్ల ఈ చండాల వల్ల ఇవాళ మూడో కన్ను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. మూడో కన్ను ఏంటంటే మౌలిక సదుపాయం. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు. ఆ ఇంట్లో వాడుక నీరు, ఏదన్నా బాత్రూమ్కి వెళ్ళిన నీరు, వెళ్లికి వెళ్ళి ఏ నీరన్నా సరే బయటికి వెళ్ళి మార్గం లేదు. అక్కడ ఇంకు పోవాలి, లేకపోతే అక్కడ ఇది అయిపోవాలి. కాలువలు లేవు, డ్రైనేజీలు లేవు. ఒకవేళ డ్రైనేజ్ ఉన్నా డ్రైనేజ్ అది ఎక్కడ కాలాలో తెలియని పరిస్థితి, రోడ్ల మీద వదిలేసే పరిస్థితి. మేము మౌలిక సదుపాయాల మీద ప్రధానమైన దృష్టి ఇస్తున్న వల్ల 2 కళ్ళు అది 3వ కన్ను కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. 3వ కన్నే మౌలిక సదుపాయం. ఫస్ట్ ప్రప్రథమంగా మేము లోకల్ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకుంటాం. ఏ ఊరికి ఏం అవసరం, ఏ మండలానికి ఏంటి అవసరం, ఏ వార్డుకి ఏం అవసరం అనేది ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకుని ఆ మేనిఫెస్టో చేస్తూ పైన నాయకులు ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తాం. విద్యా వైద్యం మీద ఎక్కువ కేంద్రీకరిస్తున్నారంట కదా, ఏ విధంగా రూపొందించబోస్తున్నారు రూరల్ ఉండే ప్రజలకి? 2-3 రోజుల్లో విద్యా వైద్యం మీద మంచి మేనిఫెస్టో రాబోతూ ఉంది. లోకల్లో కూడా మేము వాటి మీద ఎక్కువ కేంద్రీకరణ చేస్తాం. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి సత్యబాబు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసి తిరిగి క్యాంపెయినింగ్ మొత్తం రూరల్ మొత్తం ఎట్టి పరిస్థితులు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కాకినాడ రూరల్ సిటీ క్యాటర్ వచ్చే విధంగా జరుగుతుంది. ఇప్పుడు సత్యబాబు గారిని అడిగి తెలుసుకుందా సార్, ఏ విధంగా ఉంది? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధంగా ఉమ్మడి కూటమి అభ్యర్థి విజయం ఏ విధంగా ఉంది? నామినేషన్కి వచ్చిన జనం ఒక పిలుపు మేరకు రావడం జరిగింది. వాళ్ళ మనసుల్లో లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయక ఇసుపెక్కిపోయి తాగటానికి మంచినీళ్ళు లేని పరిస్థితి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. సుమారు 4-5 స్కీములు, సిపిడబ్ల్యూ స్కీములు ఉండగా, పుష్కలంగా నీరు ఉండగా, అది తాగటానికి ఉపయోగపడిన విధంగా సప్లై చేయటం, అది కూడా ఇన్ టైంలో ఇవ్వకపోవటం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రేపు నానాజీ గారు నెగ్గిన తర్వాత మేము ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మా ప్రభుత్వం ఆయన కూడా కలిపి ముందు మేము తాగటానికి మంచినీళ్ళు మేము ఇచ్చిన కుళాయి వాటర్ దూలగడుకోవడానికో బట్టలు ఉతుక్కోవడానికో ఉపయోగించే విధంగా కాదు, బయట 10 రూపాయలకి 20 రూపాయలకి టిన్నులు కొనుక్కునే విధానం సత్యం చెప్పాలని చెప్పి ఆయన్ని కోరుకుంటాను. పంతం నానాజీ గారి గెలుపు కోసం మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మీ అభిమానులకి ఎటువంటి పిలుపునివ్వబోతుంది? నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక అంకిత భావంతో పార్టీకి పనిచేయాలనే సిద్ధాంతంతో బతికిన వాళ్ళు అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంటే ఉన్న వాటిలో లేదంటే నేను చెప్పను. ఎందుకంటే మొట్టమొదటి పార్టీ పెట్టిన కాడి నుంచి ఏదో ట్రైనింగ్ ఇస్తూ ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ ఒక పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు మీకు రాలేదు సీట్ అని మీరు కాదు, మీరు ఆయన భుజస్కంధాల మీద ఆయన గెలుపుని మీ భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు వెళ్ళాలని ఒక పిలుపుతోటి వచ్చాము. అంటే ఆ పిలుపుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చినంత అందరం కూడా ఇవాళ ఇంటికాడి నుంచి మేము అందరం కూడా ఆయన కార్యాలయానికి వచ్చి అందరం సామూహికంగా వచ్చి ఆయన నామినేషన్ వేసి ఎవరి తన వాళ్ళు వెళ్ళాం. అది తెలుగుదేశం పార్టీ కట్టుబాట్లకి ఆయన తీర్చిదిద్దిన సిద్ధాంతంకి ఖచ్చితంగా గెలిచే వరకు ఆయన మీద ఉంటాం. గెలిచిన తర్వాత మిత్రపక్షంగా మీరు పరిపాలించండి, మీకు పూర్తి సాధిస్తున్నాం, మా సహకారం ఏమైనా కావాల్సి వచ్చినా మేము వస్తాం, మేము అందిస్తాం. అందరం కలిపి నియోజకవర్గాన్ని
పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేయలేని విధంగా ఏదైతే చేయలేదో ఆ నెపం లేకుండా చేయమని అడుగుతాం. తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్తున్నారు. అలాగే పంతా నానాజీ గెలుపు కోసం మేము సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్తున్నారు. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చాక తాగునీటి సమస్యను కూడా తీర్చే పనిలో ఉంటామని చెప్పి ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం త్వరలో. కాకినాడ రూరల్ అభివృద్ధి కోసం అయితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి పంతా నానాజీ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిల్లి సత్యబాబు గారు కూడా తెలియజేశారు. ఇది ఇప్పుడు వరకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చిన్నతో దుర్గారావు, రాజు న్యూస్, కాకినాడ నుంచి.